ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి కొన్ని సమయాలలో టైం అనేది బ్యాడ్గా వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఇలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంటుంది, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో ఏ విధంగా ఉంటున్నారు, మనసులో ఏ విధంగా అనుకుంటున్నారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము చెప్పబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ గారి సెల్ నెంబర్ 9618966312. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, ప్రయాణ దోషం, భయం, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, నరదృష్టి, అలాగే చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక్క సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. రాశి వారికి కొన్ని విషయాలలో అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే కొంత బ్యాడ్ టైం అనేది మొదలైంది. కానీ అది అందరికీ మాత్రం కాదు, కొంతమంది వ్యక్తులకు మాత్రమే. దానికి నివారణ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీ పార్ట్నర్స్ కానీ, మీ సహోద్యోగులు కానీ, వ్యాపారంలో భాగస్వాములు కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఎందుకంటే మీకు వారితో కాస్త వివాదాలు జరగవచ్చు, లేదా మాట తీరుతో మాట పట్టింపు మాత్రం ఖచ్చితంగా ఉంచుకుంటారు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా, ఎలాంటి సమయంలోనైనా కాస్త శాంతిగా మాట్లాడండి, లేదా కాస్త మౌనం పాటించండి. లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీ పార్ట్నర్స్ ఏ విధంగా ఉంటారు, మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం. రాశివారు ఈ రోజున అనవసరమైన పెట్టుబడులు, ఇన్వెస్టిగేషన్ అనేవి జరుగుతాయి. కాబట్టి వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి జోడికి అస్సలు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ రోజున మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రోజున మీరు ఎలాంటి పెద్ద పెట్టుబడికైనా, చిన్న పెట్టుబడికైనా జోలికి అస్సలు వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఏదైనా పెట్టుబడులు పెట్టాలని ఇంతకుముందే ఆలోచన విధానం చేసినట్లయితే ఈ రోజున మాత్రం వాయిదా వేసుకోవడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. గురుస్థానం మీకు అనుకూలంగా ఉండడంతో ఎదుటివారు మీకు అపకారం చేయాలని అనుకున్నా కూడా అది ఉపకారంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్, అదే ఆర్థిక పెట్టుబడి చేయాలనుకున్న ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఆగవలసి వస్తుంది. అలాగే మిగతా రోజులు వీరికి అంత శుభప్రదంగానే ఉంటుంది. ఈ రోజున మాట పట్టింపులు అస్సలు పట్టించుకోకండి. ఏదైనా మర్యాద ఎవరైనా చేయకపోయినా మీరు లైట్ తీసుకోండి, లేదా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పోతే ప్రధానంగా చూసినట్లయితే శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి వృత్తిలో చాలా అభివృద్ధి కనిపించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారు కూడా దిగడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. అలాగే గురుబలం వీరికి ఉండడంతో విపరీతమైన అదృష్టం, ఏ విషయంలోనైనా ఏది అనుకున్నా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమయాలలో అన్ని విషయాలలో చాలా ఆనందంగా ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా విషయాలు సక్సెస్ కనిపిస్తుంది. ఇక ప్రేమ, ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఈ రోజున మీలో అహం తగ్గిపోతుంది. ఇది నిజమైన భాగస్వామి నిజాయితీగా స్పష్టంగా మాట్లాడుకోవడానికి మంచి సమయం. కాబట్టి అహం అనేది పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్తో కానీ, మీ భాగస్వామితో కానీ ప్రేమ సక్సెస్ అవుతుంది. మహారాశి వారి ప్రేమలో చాలా ధైర్యంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. తమ భావాలను మొహమాటం లేకుండా వ్యక్తపరుస్తారు.
ఆప్యాయతను ప్రేమను చూపించడంలో వీరు చాలా ఉదారంగా వ్యక్తపరుస్తారు. సంబంధంలో నిబద్ధతను ఉంటారు. ఇక మీలోని అహం తగ్గడం వలన మీరు చాలా అందరితో బాగా మాట్లాడుతారు. అది ఒక మంచి దారి తీస్తుంది. ఈ వ్యక్తులు సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఉదార స్వభావం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని పెంచుతూ ఉంటారు. అలాగే వీరు సూర్యునిచే పాలించబడతారు కాబట్టి వెలుగు, అధికారం మరియు కీర్తిని కోరుకుంటారు. ముఖ్యమైన విషయాలు ఏమిటంటే నాయకత్వం, ఆత్మవిశ్వాసం అనేది పెట్టింది పేరు ఈ రాశి వారికి. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా నాయకత్వం వహించేలా ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఏ పనినైనా ధైర్యంగా చేస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత విశ్వాసపాత్రగా ఉంటారు. దయగల హృదయం కలిగి ఉంటుంది. ఇక వీరి బోల్డ్ మరియు ఎనర్జెటిక్ స్వభావం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక గుర్తింపు పొందాలని కోరుకుంటారు. కళలు, సృజనాత్మకత పనులు అంటే చాలా ఆసక్తి కలిగి ఉంటారు. తమను తాము ప్రదర్శించుకోవడం వీరికి చాలా ఇష్టం. తమ ఆహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మొండి పట్టుదల కలిగి ఉంటారు. త్వరగా మారడానికి ఇష్టపడరు. పరిస్థితులను నాటకీయంగా మార్చడం, ఎక్కువగా ఆలోచించడం వీరిలో ఉండే బలహీనతలు. కాబట్టి కొన్ని విషయాలలో వీరు ఏదైనా సమస్య ఉన్నట్లయితే, వీరి అహం అనేది పక్కన పెట్టినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. సింహరాశి వారు మేనేజ్మెంట్, పాలిటిక్స్, ఆర్ట్స్ మరియు ఎంటర్ప్రైజెస్ రంగాలలో బాగా రాణిస్తారు. వీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మంచి హాస్య చరితులుగా కలిగి ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి ఏ విధమైన సమస్యలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు లాభం ఏమిటో తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తులు అందరితో ప్రేమగా, సంతోషంగా, స్నేహంగా ఉంటారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్నవారు, వీరి మంచి కోరుకునేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అన్ని విషయాలలో విజయాలు సాధించేలా కొన్ని విషయాలలో ఉన్నాయి. కాబట్టి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి అన్ని పరిస్థితుల్లో కూడా వీరికి అనుకూలంగా మార్చే ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయంటే, ఏ విషయంలోనైనా మీరు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే అది క్లారిటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మంచి సలహా ఇస్తారు. ఆర్థికంగా ఇలాంటి లాభాలు వస్తాయి, ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉండాలి అని ఒక మంచి సలహా ఇవ్వడంతో వీరికి అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా లాభాలు అనేవి ఈ రోజు నుండి కలిసి వస్తాయి. కాబట్టి ఆ వ్యక్తి, కొత్త వ్యక్తి పరిచయం వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయో ఒక్కసారి గమనించండి. వారితో ప్రేమగా మాట్లాడండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.